హలో అండి అందరికీ. సో వెల్ వెల్కమ్ బ్యాక్. ఇవేమీ చెప్పాను. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్గా చూసేయండి చివరి వరకు. సో ఇదైతే నా లాస్ట్ సండే రొటీన్ అని కూడా కాదు, జస్ట్ సండే థింగ్స్ అంతే నేను చేసేది. సో నా ఫ్రెండ్ నాకు హోల్ గ్రెయిన్ దోశ మిక్స్ పంపించింది. సో అదే నేను దోశ వేసుకొని నేను మా హస్బెండ్ తినేసాను. మీ సండే ఏం చేస్తారో కామెంట్ చేయండి. జస్ట్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు హోల్ గ్రెయిన్ దోశ మిక్స్కి ఎలా యూస్ చేస్తారో, ఏమేమి వేస్తారో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఏమేమి వేయాలో. నాకు కూడా తెలీదు, మా ఫ్రెండ్ని అడిగి చెప్తాను. అండ్ ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గా మా సిస్టర్ శారీ సేల్ బిజినెస్ ఓపెన్ చేశారు. సో తన దగ్గర అయితే నేను ఈ రెడ్ కలర్ మౌస్ జార్జెట్ శారీ తీసుకున్నాను. 800 పడింది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ మెయిన్లీ నాకు అసలు ఆ కలర్ నచ్చిందని తీసుకున్నాను. సో అది అయిపోయాక నేను మా హస్బెండ్ అయితే బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం ఇంటికి, షేర్టన్ రెస్టారెంట్ నుండి. అండ్ నాకు ఆ రెస్టారెంట్లో బిర్యానీ టేస్ట్ అంటే చాలా ఇష్టం. అంటే నేను తినింది 3 టైమ్సే, బట్ ఆ 3 టైమ్స్ కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకని లాస్ట్ టైం కూడా అక్కడ నుండే తెప్పించుకున్నాము. సో మీరు కూడా బిర్యానీ తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి షేర్టన్ రెస్టారెంట్లో. సో ఇదండి మా సండే, ఇలా అయిపోయింది. సో మీ సండే ఎలా అయిందో, ఏమైందో కామెంట్స్లో చెప్పండి. సో అలా బిర్యానీ తొందరగా కట్ చేసి, నాకు ఎప్పుడెప్పుడు తినాలా అని బిర్యానీ క్రేవింగ్స్ అవుతున్నాయి. సో అలా ఫాస్ట్గా కట్ చేసి ఇంకా పార్సల్ అన్ని బౌల్లో వేసి మిక్స్ చేసి చికెన్ 65 కూడా ఇచ్చారు దాంతోపాటు. ఇంకా ప్లేట్లో అలా సర్వ్ చేసుకొని ఉంటుంటే మౌత్ వాటరింగ్ అవుతుంది.